నవ్వు సిరిమల్లె పువ్వమ్మా నిండు పున్నమిల నవ్వమ్మా నీ నవ్వు సిరిమల్లె పువ్వమ్మా నిండు పున్నమిల నవ్వమ్మా అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం పుట్టింటికి రాయే చెల్లి పుట్టింటికి రాయే చెల్లి ఇక మరి అన్నకు చెల్లె మీద కొండంత ప్రేమతోటి రా చెల్లె అని రామ సకదనంగా పాటలు పాడుకుంటాడు అన్న. కానీ ఇప్పుడు అన్న ఈ చెల్లెను చూస్తే పండ్లు పటపట 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 గొరుకుతుండ్రులా. మరి ఎందుకని ఏంది ఏం కథ చూద్దాం పని. ఇక ఆంధ్రప్రదేశ్లో అన్నకు చెల్లెకు పచ్చగడ్డేస్తే బగ్గు అనే రోజులు వచ్చినాయి వీళ్ళు. ఇక చెల్లె అంటే అన్నకు, అన్న అంటే చెల్లెకు ఉప్పు నిప్పు లేక నీ దండం పెడితే ఇక రేపటి సంది రడవెళ్ళి గొడవెళ్ళి యుద్ధం అయితట్టే ఉందిర్రా. ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంటే ఇక తెలంగాణలో ఈ కారు పార్టీ వాళ్ళ కథ ఎట్లా ఉందో చూడు. ఏమనుకొస్తుర్రో బీజేపీ వాళ్ళను. కరీంనగర్ ఎంపీ గారు బండి సంజయ్ గారు మనం మాట్లాడుకుంటా కేసీఆర్ గారు ఈ ప్రభుత్వాన్ని పడగొడతారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్ గారితో టచ్లో ఉన్నారు కాబట్టి ఈ త్వరలోనే ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి బండి సంజయ్ గారు మాట్లాడారు. నేను బండి సంజయ్ గారిని ఒకటే అడుగుతున్నా సూటిగా, ఈ ప్రభుత్వాలను బలగొట్టే చరిత్ర మా టీఆర్ఎస్ పార్టీకి లేదు, మా కేసీఆర్ గారికి కల్చర్ లేదు. ఆ కల్చర్ అంతా కూడా మీ పార్టీకి ఉన్నది. భారతీయ జనతా పార్టీ కల్చరు మీరు గెలిచిన చోట్ల ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసుకుంటా పడగొట్టే చరిత్ర మీది. దాని నిదర్శనమే మహారాష్ట్రలో మీరు పడగొట్టిన ప్రభుత్వాన్ని, గోవాలో పడగొట్టిండ్రు, మధ్యప్రదేశ్లో పడగొట్టిండ్రు. ఇక అనేక రాష్ట్రంలో ప్రభుత్వాలు పడగొట్టే ప్రయత్నం చేసేది మీరు చేసే పనులు. అంటే మీ మనసులో రానున్న రోజుల్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మీరు పడగొడతారని మీ ధైర్యంగా చెప్పుకోలేక మీరు కేసీఆర్ గారి పేరు చెప్పి ఈ విధంగా మాట్లాడుతారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడాల్సింది ప్రభుత్వాన్ని పడగొట్టడము, కేసీఆర్ తిట్టడం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించు. 9వ తారీఖు రోజే రైతు బంధు ఇస్తానని ఎందుకు వేయలేదని చెప్పి ప్రశ్నించు.